ఓకే, సరే, ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తర్వాత విషయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. మళ్ళీ ఇంకోసారి చెప్పించుకోవాకండి నాయన, మళ్ళీ చెప్పించుకోవాకండి నా చేత. ఇందాక చెప్పిన ఆమె సామెతగా చేయకండి. అన్నీ చేసి పైన పెట్టమన్నావు కానీ దించమనలేదు అన్నట్టు చేయవాకండి. అసలు చురుగ్గా ఉండండి. పర్సనల్గా గద్దించవచ్చు కదా, పబ్లిక్గా ఎందుకని అంటే ఏసయ్య పర్సనల్గానే దరువు వేసాడు, అందుకని చెప్తున్నాను. పబ్లిక్గా వేసాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళని ఎంతకాలం మీతో ఉందని. లూకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచనాలు. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందును చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చిన్నవాడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి వేళ మమ్మల్ని అందరినీ ఇలాగ సమకూర్చి మాతో మాట్లాడని చేయించినందుకై వందనాలు తండ్రి. దీవించండి పరిశుద్ధంగా. నీ పరిశుద్ధ బలలో చేయి వేయటానికి కృపనిచ్చారు. స్తోత్రమయ్యా. నీ వాక్యం అనే ఆహారం కూడా మాకు తినిపించి మమ్మల్ని బలపరిచి ఉజ్జీవింపచేయమని. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాం. నీ కృపా కాపుదల భద్రత దయచేసి దీవించము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచి చురుకైన వాళ్ళే కానీ ఒక్కోసారి ఏం చేద్దాం, ఎట్టంటోడికి కూడా దావీదంతటోడే బోర్ల పడ్డట్టు ఎట్టంటోళ్ళు కూడా కొన్నిసార్లు మంపు ఉంటుంది అన్నమాట. యేసు ప్రభుని వెంబడించేటువంటి శిష్యగణంలో అగ్రగణ్యుడు, ప్రఖ్యాతి గడించిన వాడు సీమోను పేతురు. సీమోను పేతురు ఓ రోజు యేసు ప్రభుతో ఈ మాట అన్నాడు, ప్రభువా, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. నువ్వు అనేది మాకు కనబడకపోతే ఏదో మంచిగా చేపలు పట్టుకొని పైసలు సంపాదించుకొని ఏదో ఒక దోణి, సొంత దోణి కొనుక్కొని తిప్పలు పడేవాళ్ళం. ఏదో లాభం వస్తే ఇంకో దోణి కొనుక్కొని చిన్నగా ఏదో కథ నడుపుకునేవాళ్ళం. మేము చేపలు వదిలిపెట్టాం, దోణి వదిలిపెట్టాం, మా గత జీవితాన్ని వదిలిపెట్టాం. మేము ముఖ్యంగా ఏవేవైతే నెరవేర్చాలో వాటిలో ఎక్కువ భాగాన్ని పక్కన పెట్టేశాం. ఇక నీతోనే తిరుగుతున్నాం, నీతోనే తింటున్నాం, నీతోనే పంటున్నాం అన్నట్టుగా పేతురు ప్రభుతో అన్నాడు. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఇది. ఏమిటి ఆ మాట అంటే, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, నంబర్ 1, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ 2 విధములైన ఫలములను లేక 2 విధములైన బహుమానములను లేక 2 విధములైన జీతములను గురించి యేసయ్య మాట్లాడాడు. ఇది మన మెయిన్ పాయింట్. మా కలిగిన సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం అని యేసు ప్రభుతో పేతురు అన్నప్పుడు, నా నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, పిల్లలనైనను విడిచిపెట్టినవాడు. ప్రతిసారి అవసరం పడదు కానీ కొన్నిసార్లు త్యాగం చేయాల్సి వచ్చింది. మనం ఇంటిని విడిచిపెట్టాల్సి వస్తుంది, భార్యను విడిచిపెట్టాల్సి వస్తుంది, తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వస్తుంది, అన్నదమ్ముల్ని వదిలేయాల్సి వస్తుంది, కన్నబిడ్డల్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. ఇది 2 విధాలా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని విషయాలలో ఖచ్చితంగా మీ బాధ్యతను నెరవేర్చమని యేసయ్యే గతంలో చెప్పాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు మహనీయుడు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అన్నాడు, ఎవడైనను
స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అది పాయింట్. ఇక్కడ ఏంది? తన ఇంటి వారిని, స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, ఏం చేయకపోయిన ఎడల? సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడన్నాడు. మళ్ళా యేసుప్రభువే మరో చోట ఏమన్నాడు? ఇప్పుడు మనం చదువుకున్న దానికంటే ముందు, మీరు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, అమ్మా నాన్న మా వలన మీకు ఏది ప్రయోజనమో అది దేవార్పితం అనిన ఎడల వారి మర్యాదలు మీరు ఏవీ చేయకుండా వారిని విసర్జించవచ్చని బోధించుచున్నారు, నమ్ముతున్నారు, అనుసరిస్తున్నారు. దేవుని వాక్యమును నిరర్థకం చేసి పారంపర్యములను మీరు ఎందుకు అనుసరిస్తున్నారు అని యేసు ప్రభువే గద్దించాడు. గుర్తుందా? బైబిల్ చదివితే గుర్తుంటుంది. చదవనోడికి ఏం తెలుసుద్దిలే. సరే, స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. కానీ మీరు ఎట్లా తయారయ్యారంటే, దేవుని వాక్యం ఏం చెబుతుంది? తల్లిని తండ్రిని సన్మానించు అని వాక్యం చెబుతుంటే మీరు ఒక పారంపర్యం కల్పించారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం అంటే ఏంటి? నా వలన మీకు చెందాల్సింది ఏదో ఉందో అది నేను దేవునికి సమర్పించేశాను అని ఒక మాట పలికితే ఇక అమ్మాయిను చూసి అవసరం లేదు అని బోధించుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు మీరు. ఎవడు చెప్పాడు రా అది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? తల్లిని తండ్రిని సన్మానించాలంటే రోజు ఒక సెలవు కప్పి దండయమని కాదు. గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళ బాధ్యతలను నెరవేర్చాలి అని వాక్యం చెబుతుంటే వాక్యాన్ని పక్కన పెట్టి మీరు ఏం చేస్తున్నారు అని ఆయనే గద్దించాడు. మళ్ళా ఆయనే ఏం చెబుతున్నాడు? దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, పిల్లలనైనను విడిచిపెట్టినవాడు ఇహమందు అనేక రెట్లును నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయము అంటే డౌట్ లేదు, ఇక పొందొచ్చు అనట్లా, నిశ్చయముగా పొందుతాడు అని ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు తల్లిదండ్రులను సన్మానించమని చెప్పింది నువ్వే, మళ్ళా వదిలిపెట్టమని చెబుతావేంది? పిల్లల్ని, భార్యని, వాళ్ళ యొక్క బాధ్యతను చూడమని చెప్పింది నువ్వే, మళ్ళా వదిలేయమంటావేంటి? ఇంటిని బావుగా ఏలమని చెప్పింది నువ్వే. అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అధ్యక్షుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు అందరూ కూడా ఇంటి వారిని బావుగా ఏలువారై ఉండాలని చెప్పింది నువ్వే, మళ్ళీ వదిలేయమంటావేంది? నేను చెప్తున్నా, దేవుని వాక్యంలో ఈ 2 వచనాలు కలిపి పక్కపక్కన పెట్టి చదివితే ఒకటేమో చెయ్యి అంటది, ఒకటేమో వద్దంటది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు చెప్పిన ఈ మాట అన్ని సమయాలకు వర్తించదు. తల్లిదండ్రి ప్రేమ గల వాళ్ళు నీకు దేవుని కొరకు బ్రతకడానికి, యేసునందు విశ్వాసం ఉంచడానికి నీకు సహకరిస్తే పొరపాటును కూడా నువ్వు వాళ్ళని విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులు వ్యతిరేకులై యేసుక్రీస్తు ప్రభువుని నీవు నమ్మకోకుండున్నట్లు, విశ్వాసం ఉంచకుండున్నట్లు నీకు అడ్డుపడితే, దేవుని రాజ్యములోకి నీవు చేరకుండా నీకు అడ్డుబండలుగా ఉంటే, దేవుని విషయంలో వాళ్ళని నువ్వు పక్కన పెట్టొచ్చు అన్నాడు. ఒక్క దేవుని విషయంలో, దేవుని రాజ్య నిర్మాణ విషయంలో తప్ప మరి ఇక దేని విషయంలో కూడా తల్లిదండ్రులు నీవు అశ్రద్ధ చేయకూడదు. అలాగే భార్య, అలాగే బిడ్డలు, అలాగే తోడబుట్టిన తోబుట్టువులు, అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థ, ఇల్లు.
నీకు అడ్డుబండ కాక ఉన్నంత వరకు నిశ్చయంగా వారి బాధ్యతలను మనం నెరవేర్చాలి. ఒక్కొక్క భర్త దేవుని మార్గంలోకి వెళితే భార్య ఒప్పుకోదు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకునే పని అయితే నేను నీకు పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తాను, విడాకులు ఇస్తాను అంటది. క్యాస్ట్ ఫీలింగు లేకపోతే బంధు భయాన్ని బట్టో సంథింగ్. అమ్మాయి, నాతో నీకున్న అనుబంధం మహా బతికితే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలిసి ఉంటాము. నేను చచ్చినప్పుడు నువ్వు రావు, నువ్వు చచ్చినప్పుడు నేను రాను. ఇంత మాత్రం బంధానికి శాశ్వత జీవాన్ని నేనెందుకు పోగొట్టుకుంటాను? నువ్వు ఉన్నా ఊడినా ఎప్పటికీ నన్ను విడువక ఎడబాయక కాచుకునేవాడు నా దేవుడు. కాబట్టి నా దేవుణ్ణి వదిలిపెట్టమంటావేంటి? అవసరమైతే నువ్వు విడాకులు ఇస్తానంటే సంతకం నేను పెడతా. పో. నువ్వే కాదు, నా జీవితంలో అందరూ నన్ను వదిలేసిన యేసు ఒక్కడు చాలు నాకు. వదిలిపెట్టడం, యేసైని వదిలిపెట్టిన అవసరం అయితే నిన్ను వదిలిపెట్టేస్తా. లేదా నోరు మూసుకొని నాతో కలిసి బతుకు. నీకేది తక్కువ కాకుండా దేవుడు చూసుకోమన్నాడు, నేను చూసుకుంటా. అవసరమైతే అడుక్కొచ్చి పెడతా నీకు. అడుక్కొని నీళ్ళే, అవసరమైతే అడుక్కొచ్చి పెడతా. కూర్చొని తిని ప్రశాంతంగా నాతో కలిసి ప్రార్థన చేయి. ఇష్టం లేదా మౌనంగా కూర్చో, నా ప్రార్థన నన్ను చేసుకొని. నీకు తిప్పలేదో నువ్వు పడు. అంతేగాని నువ్వు ఆపేయాలి, నువ్వు యేసుప్రభుని వదిలేయకపోతే నిన్ను వదిలేస్తానంటే ఏడిచావు పో అనేసి. నాకు యేసు ముఖ్యం. నేను దేవుడి భక్తి చేసుకుంటే నీకు వచ్చిన మాయరోగం ఏంది? పురుషుడైనా స్త్రీ అయినా. నేనే వ్యభిచార పాపం చేయట్లేదే, నేనేం దొంగతనాలు చేయట్లేదే, నేనేం నరహత్య చేయట్లేదే, నేనేమి ఈ దీపాలు ఆర్పట్లేదే, కుటుంబాలు గోల్చట్లేదే. నేను దేవుని భక్తి చేసుకుంటున్నాను. నాకు ఇష్టదైవం యేసు ప్రభు, ఆయన సేవించుకుంటున్నాను. నీకు వచ్చిన రోగం ఏంది? ఆయన వదిలేయంటే నన్ను నరకానికి నెట్టాలనా నీ ఆలోచన? 3 రోజుల నుండి తెగిపోయే బంధం నీది నాది. ఇంతోటి భాగ్యానికి నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకంలో నీతో పాటు వచ్చి పడేదా? లేకపోతే నీతో అనుబంధం లేకపోతే ఇక నా బతికే లేదయింది. మధ్యలో వచ్చిన బంధం నీది నాది, మధ్యలోనే దిగిపోయింది. నా పుట్టుకకు కారణం ఆయన, నా మనుగడకు కారణం ఆయన. రేపు చస్తే పోయి నిలబడేది ఆయన దగ్గర. నా ఆరంభం ఆయన, నా గమనం ఆయన, నా ముగింపు ఆయన, మొత్తం ఆయన. నీతో నాకున్న బంధం, నాకు దేవుడు ముఖ్యం అనే. దేవుని విషయంలో నీకు అడ్డు రానంత వరకు వారి బాధ్యతలను ఏది కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని విషయంలో అడ్డు రానంత వరకు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతలను నెరవేర్చాలి. దేవుని విషయంలో అడ్డొస్తే ఎంతటి వాళ్ళైనా సరే పక్కన పెట్టేసే అన్నాడు. అది 2 కారణాలను బట్టి విడిచిపెట్టొచ్చు. మొట్టమొదటిది, నిన్ను దేవుని రాజ్యములోనికి చేరకుండా అడ్డగించే దమ్ము చేస్తే వాడు అన్నదమ్ముడైనా సరే, రేయ్ మనమేంది, మన కులం ఏంది, మన కుటుంబం ఏంది, మన గోత్రం ఏంది, మన వంశం ఏంది, మన అది ఏంది, మన ఇదేంది, ఏదిరా నువ్వేందిరా యేసుప్రభు దగ్గరకు పోతున్నావు అని అడ్డగించారనుకో. అవునన్నయ్య పోయాను, ఏంటి నాకు ఆయన నచ్చాడు, ఆయన మార్గం నచ్చింది, ఆయన దగ్గర పరిశుద్ధత, నీతి, ఒక దేవుడు అంటే కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆయనలో కనపడ్డాయి నాకు. నేను అంతకుముందు సేవించిన వాళ్ళలో ఎవరిలో కనపడలా. వాళ్ళందరూ అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు. నేను ఏ బతుకు బతికానో, నేను మొక్కిన వాళ్ళు అదే బతుకు బతికారు. పైగా నా పాపాల కోసం వాళ్ళు ఏం చేయలేదు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అరిషడ్ వర్గాలు జయించినవాడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ఒక పాపి అయిన మానవుణ్ణి మహానుభావుని చేయగలిగేంత మాదిరి ఇవ్వగలిగినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు. నాకు అర్థమైంది, నేను ఫాలో అవుతున్నా. మీకు వచ్చిన రోగం ఏంది? కాదురా, మనం ఏంది అసలు, మన కులం ఏంది, మన వ్యవహారం ఏంది, నువ్వేందిరా, నీకు వచ్చిన బాధ ఏంది? నేనేమన్నా తాగుబోతున్నాయానా, లేకపోతే నేనేమన్నా గాలికి దూలికి తిరుగుతున్నానా, నేనేమన్నా చెడ్డ పనులు చేస్తున్నానా? అంతకుముందు ఎట్ట తిరిగానో మీరు చూశారుగా. బార్ షాపుల చుట్టూ తిరిగాగా, వ్యభిచారపు గృహాల చుట్టూ తిరిగాగా, అక్రమ సంబంధాల చుట్టూ తిరిగాగా. అప్పుడు ఎవడు కదిలించలేదేంది నన్ను? గుట్టల్లో షట్టల్లో ప్యాకెట్ల చుట్టూ తిరిగాగా. అప్పుడు ఎవడు కదిలించలేదేంది నన్ను? రేయ్ ఏంద్రా నువ్వు అని నిలదీయలేదేంది? ఈరోజు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అన్నీ మానుకొని ఆ చెడిపోయిన వాడిని ఈరోజు చక్కగా మంచి జీవితాన్ని కలిగి భార్య పిల్లని చూసుకుంటా పద్ధతిగా బతుకుతుంటే అందరూ కట్టకట్టుకుని వచ్చారింది అనియోయ్. అవసరమైతే మిమ్మల్ని వదిలిపెడతా, యేసుప్రభుని మాత్రం వదిలిపెట్టను.
చెప్పేసేయాలి. యేసు ప్రభువుకు అడ్డు వచ్చిన వాడు అన్నైనా, తమ్ముడైనా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, కడుపును పుట్టిన పిల్లలు కొంతమంది అడ్డు తగులుతారు. అమ్మా ఏంటి నువ్వు చర్చికి వెళ్తున్నావంటే ఏంటి అమ్మా, నానా ఏంటి మీరు చర్చికి వెళ్ళకూడదు. వీళ్ళు చెబుతారు అమ్మ నాన్నకి, వాళ్ళకి జన్మనిచ్చింది వీళ్ళు, వాళ్ళకి అన్నీ నేర్పింది వీళ్ళు, గోరుముద్దలు తినిపించింది వీళ్ళు, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరిగి సత్యంలోకి వెళ్ళి పిల్లలకి అయ్యా మీరు కూడా నడవాల్సిన త్రోవ ఇదేరా అని తల్లిదండ్రులు చెబితే వాళ్ళకి రిటర్న్ క్లాస్ ఇచ్చి మీ సరుకు అయిపోయింది, మీరు చర్చి గిర్చి అంటే మీకు ఫుడ్ ఉండదో, అడుక్కు తినాలా మీ ఇష్టం అని బెదిరిస్తారు కొంతమంది కొడుకులు, కొంతమంది కూతుళ్ళు. నీకు యేసుప్రభు నచ్చితే ఇంట్లో కూర్చో భజన చేసుకో, అంతేగాని నువ్వు ఏదో ఆ పుస్తకం తీసుకొని చర్చికి పోయి వాళ్ళతో కూర్చుంటా, ఆ కులం వాళ్ళతో కూర్చుంటా, ఈ కులం వాళ్ళతో కూర్చుంటా అంటే మామూలుగా ఉండదు. ఈడ్చి బయటపడేస్తా అంటాడు ఒక కొడుకు, ఈడ్చి బయటపడేస్తా అంటది ఒక కూతురు. పాపం వాళ్ళకి తెలిసి కాదులే, తెలియక అజ్ఞానాంధకారంలో ఉండి అంటారు ఆ మాట. అలాంటప్పుడు పిల్లలకి ఎందుకు పగ్గావాలే, అవసరమైతే యేసుప్రభుని వదిలేద్దాం అని కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, కడుపును పుట్టిన పిల్లలైనా సరే యేసు ప్రభువును నమ్ముకున్న కారణం చేత నిన్ను విసర్జిస్తాము అంటే అవసరమైతే వృద్ధాశ్రమంలో చేరండి. యేసు ప్రభువుని కలిగి ఉండి వృద్ధాశ్రమంలో చేరండి. యేసు ప్రభువుని నమ్ముకొని భక్తి చేసుకుంటే వాళ్ళకు వచ్చిన మాయరోగం ఏముంది? ఏదో మా అమ్మ మా నాన్నకి ఇష్టమైంది పోతున్నారా బాబు మీకెందుకని చెప్పగలగాల. కులానికి భయపడి, సమాజానికి భయపడి మీరు వెళ్ళొద్దు అని తల్లిదండ్రిని ఆపేస్తే, తల్లిదండ్రికి దేవుడు చెప్పిన సలహా ఏంటంటే, దేవుని రాజ్యము నిమిత్తము, నా నిమిత్తము అవసరమైతే పిల్లల్ని కూడా పక్కన పెట్టేసాయి. ఎంతవరకు వాడితో నీ అనుబంధం? నీ కడుపును పుట్టిన వాడే నీ నిత్య జీవాన్ని అడ్డుకుంటున్నాడు. నీ కడుపును పుట్టిన వాడే, నువ్వు కన్నవాడే నిన్ను నరకానికి ఏడవాలని ఆలోచనలోకి వచ్చాడు. వాడి చాదస్తో, వాడి మూర్ఖత్వంతో వాడితోనే కూర్చొని వాడు ఫీల్ అవుతాడు, వాడు బాధపడతాడు, పిల్లలకు మాట వచ్చిద్ది, అది ఇది అనుకుంటా నువ్వు పోయి పడతావు పాతాళంలో, అగ్నిగుండంలో. ఒరే పోండ్రా మొత్తం కలిసి ఎక్కడో దూకండి, మేము పోయేది అట్లయితే వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోతాబా. అవసరమైతే ఏ మందిరం కాడో తలదాచుకుంటాం, లేకపోతే ఎక్కడ పెట్టకపోతే అవసరమైతే ప్రార్థన చేసుకుంటాం. ఆయన పోషిస్తే పోషిస్తాడు, లేకపోతే ఉపవాసం తాగుతున్న పోతాం, ఇబ్బంది ఏముంది? మాకు ఎవరు పెట్టకపోతే ఉపవాసం తాగుతున్న కన్ను మోస్తామయ్యా, దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు, బహుమానం కూడా ఇస్తాడు యేసయ్య నా కోసం త్యాగం చేశారని. మీరేమిస్తారా? అరే ఇంతంత ఆస్తులు ఇస్తేనే ఇంత అన్ని తగలేస్తున్నారు మీరు. మొన్న పెద్ద ఆయన వచ్చి బోర్ నేర్చాడు, పెద్ద ఆయన, మా ఊరాయన. మా అమ్మ చెబుతుంది, నేను పొలాలు ఇచ్చాను, ట్రాక్టర్లు ఇచ్చాను, ఆస్తులు ఇచ్చాను, తాగేదానికి నేను ముసలిది తాగేదానికి బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టుకుంటుంటే నీళ్లు కొట్టుకొని లేదమ్మా నా కోడండ్రు అని చెప్పి ఏడ్చాడంట. బాగా జవసత్వాలు ఉన్నప్పుడు ఎగిరెగిరి పడుతుంటారు కొంతమంది, అణిగిద్ది, అందరి పులుసు అణిగిద్ది. జాగ్రత్తగా ఉంచుకోవాలా నోటిని, క్రియలని, అన్నిటినీ. నా భార్య నా పిల్లలని ఎక్కడెక్కడెక్కడ దాచిపెట్టి ఇచ్చేస్తారు. కనీసం పిల్లికి బిచ్చం పెట్టరు. 10 మందిని ప్రేమించి ఆదరిద్దాం, ఆపత్కాలంలో మనకు ఆదరణగా ఉంటుంది అనుకోరు కొంతమంది. ఎవడెట్టన్నా పోని, నా భార్య నా పిల్లలు ఇదే తంతు. అట్ట తిప్పల పడ్డోడు గతి ఏమైంది? నేను చెబుతున్నా, భార్య పిల్లలను చూడాలి, దాంతోపాటు నలుగురికి కూడా చేయి జాపే మైండ్ ఉండాలి, నలుగురికి సహాయపడే మైండ్ ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు అర్థం కాదు అందరి రంగు. ఆ మంచానో కంచానో పడితే కానీ అర్థమైంది ఒక్కొక్కళ్ళ రంగు. తెలుసుగా మీకు, ఎంతమందికి తెలుసు? తీయగా మాట్లాడుతున్నారని ఓ సుక్కల్లో చూస్తున్నారా అనిగిద్ది.
అందుకని ఈ జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నా, జాగ్రత్త. ఏముందిలే అని నిర్లక్ష్యంగా ఉండేరు. కన్నబిడ్డలను చూడాలా, కట్టుకున్న వారిని చూడాలా కాదని నేను అనట్లేదు, కానీ దాంతోపాటు నలుగురికి చేయి చాపాలా. రేపు నీ వాళ్ళు నీ గతిని పట్టించుకోకుండా బయట పడేసినా నువ్వు సహాయం చేసిన నలుగురు నిన్ను ఆదరించే అవకాశం ఉంది. అందుకని కాస్త జవసత్వాలు బాగున్నప్పుడు మిడిమేళంగా ఊరేగవాకండి అని చెబుతున్నాను నేను. కొద్దిగా కఠినంగా చెబుతాలే, కానీ అది బంగారు మాట, ఉపయోగపడే మాట. సరే, పాయింట్కి వద్దాం. ఇట్లాంటివి చాలా చూశాను నేను. ఇంత మాత్రపు పిల్లలు ఎందుకు? ఒకడు అంటాడు, ఏమిచ్చావు నువ్వు మాకు, ఏమిచ్చావు? ఆ ఇల్లు ఒకటి ఇచ్చావు, ఎంత చేసింది? ఇంకంత మించి ఏమి ఇచ్చావు నువ్వు మాకు అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, ఏమి ఇచ్చావు నువ్వు మాకు? 1 ఎకరం ఇచ్చావు, 2 ఎకరాలు ఇచ్చావు, ఏమి ఇచ్చావు? ఒరే, జన్మనిచ్చాడు, పురిట్లోనే సావగొట్టకుండా పెంచి పెద్ద చేశాడు, కష్టపడి చదువు చేపించాడు, దున్నపోతులాగా పెంచాడు, పెళ్ళిడు రాగానే ఒక ఆమెను తెచ్చి చేశాడు. ఆయన చినిగిపోయి నీ కట్టుకొని నీకు మంచిగా దొడిగాడు, ఆయన నోరు కట్టుకొని నీకు మేపాడు, చేయాల్సినవన్నీ చేశాడు. ఏమి ఇచ్చావేందిరా దౌర్భాగ్య శిఖామణి అనాలనిపించిద్ది, కానీ అనకూడదు కదా మనం. అనలే. ఏమి ఇచ్చావు, ఏమి ఇవ్వాలి? లాగి బయటేస్తారు. అరే, నేను చూశానండి ఆ సన్నివేశం కూడా మా ఊర్లోనే చూశా. ఒకరోజు 11 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు ఉంటాయి నాకు. మా ఊరు వెళ్ళా, చేతిలో బిస్కెట్ ప్యాకెట్ 2 ప్యాకెట్లు తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాను నేను. బస్సు దిగి మా బంధువులు ఉండే ఇళ్ళ వైపు వెళ్తూ ఉంటే అక్కడ దొడ్లు ఉన్నాయి. దొడ్లు, ఉరిగడ్డి వాములు, గేదెలు ఉండే దొడ్లు ఉంటాయే, ఒక సైడ్ దొడ్లు ఉన్నాయి. మధ్యాహ్నం వేళ, ఎండవేళ, 1 గంట అట్ట అవుతుంది టైం. ఆ ఎండవేళ మంచంలో నుంచి ఒక ఆమె కష్టంలో ఉంది. ఆమె కష్టంలో ఉంది. ఎట్టబడిందో మరి, మంచం మీద నుంచి కిందకు పడింది, కాలు ఇరిగుంది, కట్లు కట్టుంది. దోగాడుకుంటా ఆ ఎండలో బయటకు వచ్చి పాటి మట్టి ఆ మట్టి చెరుక్కొని ఆ మెత్తటి మట్టి నోట్లో పోసుకొని తింటుంది. పిచ్చిదేమో అనుకున్నా చూసి, ఫస్ట్ పిచ్చిది కాదు. నా అడుగుల చప్పుడు విని పెద్ద కేకేసింది. అయ్యా 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 అని కేకేసి. ఏం కేకేస్తుందని ఆగి చూస్తే, అయ్యా 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 మంచినీళ్ళు అవుతున్నాయి, అయ్యా 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 నీళ్ళు బోరింగ్ అయ్యా, నీళ్ళు కొట్టాయి అయ్యా అయ్యా అని ఒక డబ్బా ఇచ్చింది, చెంబుకు పోయే డబ్బా. చెంబుకు పోయే డబ్బా పెట్టారా ఆమెకు నీళ్ళకే? అన్నం పెట్టలా, కూతుళ్ళు పెట్టలా, కోడళ్ళు పెట్టలా. ఎందుకు తెలుసా? అన్నం పెడితే పోతుంది, ఒకటోళ్ళు ఎత్తిపోయాలని. కాలు ఇరిగింది, మంచంలో ఉంది, ఆకలికి తట్టుకోలేక, కడుపు మాడి ఆ బాధ పడలేక మంచం మీద నుండి దూకి ఆ ఎండవేళ ఆరు బయటకు వచ్చి ఆ మట్టి చెరుకొని ఆ ఆకలికి ఆ మట్టి తింటుంది. దారుణం కదా? ఎంత దారుణమో చూడండి. 4-5 పిల్లలు ఆమెకి. కడుపు దొరక్కపోయింది, పాటి మట్టి తిని ఆ మట్టి తిని గొంతు పట్టకపోయింది. స్త్రీలు బియ్యం వేరేటప్పుడు మట్టి పెళ్ళాలు తింటారు, గొంతు పట్టుకుంటుందా పట్టుకోదా? తిన్నోళ్ళు చేతులు ఎత్తండి. తప్పేం కాదు, మట్టిలో మన బాడీకి కావాల్సిన మూలకాలు కొన్ని ఉంటాయిలే, చెప్పండి. గొంతు పట్టుకుంటుందా పట్టుకోదా? పట్టుకుందా ఆమెకి. అందుకని కేకేసింది నన్ను చూసి. అప్పుడు పోయి ఆ డబ్బా తీసుకొని బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టి ఆ నీళ్ళు ఇస్తే తపనగా తాగింది. నా దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉన్నాయి కదా, తినేయి ఆమె చేతికి ఇస్తే ఆబర్లాడుతూ తింది. తర్వాత ఇంటికి వెళ్ళినాక మా మేనత్త వాళ్ళని అడిగా, ఫలానా ప్లేస్లో ఒక ఆమె ఉంది కదా అంటే, ఆమెకి పిల్లలు ఉన్నారయ్యా కానీ వాళ్ళు చూడరు, అందుకే ఆమెకు ఆ పరిస్థితి వచ్చింది. ఆమె పొద్దున్న లేచి 3 లేచిద్ది,
చేసింది చేసినట్టే చెత్తనే ఉంటుంది. బాగానే సంపాదించారు, పిల్లలకు బాగానే ఇచ్చారులే, కానీ ఇప్పుడు ఆ పని అయిపోయేసరికి తీసుకొచ్చి ఆ కష్టంలో పడేశారయ్యా, చూడట్లేదని. ఇది అనుబంధం ఇంత మాత్రం. ఇట్లాంటి వాళ్ళ కోసం ఎందుకంటే ఏసైనా వదిలిపెట్టాలి? నీకు రక్షణాధారమైన దేవుణ్ణి వదిలే అన్నాడంటే వాడిని నేను చూస్తాడు వాడు. మా అమ్మ మొక్కింది, మా నాన్న మొక్కాడంటే వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, నాకు జన్మనిచ్చిన వాళ్ళు పొరపాటు పని చేయరు కదా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళకి ఇష్టమైంది నమ్ముకున్నారు. అమ్మా, మీ మనసుకు తోచినట్టు మీరు ఫాలో అవ్వండి అమ్మా, తప్పు లేదు. మీరు ఎలా చెబితే అలాగా. నేను మీ బిడ్డని, మిమ్మల్ని శాసించేవాడిని కాదు, మీ ఆనందానికి అడ్డొచ్చేవాడిని కాదమ్మా, అలానే కానివ్వండి అన్నవాడు బంగారం. ఎంతమంది ఉంటారు అట్టంటోళ్ళు? వేళ మీద లెక్క పెట్టవచ్చు అట్టంటోళ్ళు. 80% మంది శాసించేవాళ్లే, ఒక 20% మంది ఉంటారు తల్లిదండ్రుల కోరికను ఇష్టపడి తీర్చే కొడుకులు, తల్లిదండ్రుల రక్షణ కోసం ఆలోచించే కొడుకులు, తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మోక్షం చేరాలని కోరుకునే కొడుకులు 20% ఉంటారు. 80% పక్కన పడేసేవాళ్ళే. అంటే ఏదో పెడతారులే, వాళ్ళ ఇష్టాలకి వాళ్ళ అభిష్టాలకి ఏం ఛాన్సులు ఉండవు, యంత్రాల్లాగా అట్లా పడిపోవాలన్నమాట వాళ్ళ బతుకులు. ఇట్లా చెప్పాలంటే బోల్డ్ అనే విషయాలు ఉన్నాయిలే, కానీ రియల్ నేను చూసిన సంగతి ఇది, నేనే సాక్షిని. కాబట్టి నా నిమిత్తం, దేవుని రాజ్యము నిమిత్తము, మరో చోట నా నిమిత్తం అంటాడులే, దేవుని రాజ్యము నిమిత్తము నువ్వు కొడుకువి కూతురుగా ఉంటే తల్లిదండ్రులు అడ్డు తగిలితే పక్కన పెట్టేసేయమన్నాడు. దేవుని విషయంలో, దేవుని రాజ్యం విషయంలో తప్ప మరి ఇక దేని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. అందులో నీకు అడ్డు రాకపోతే ఇక వాళ్ళని నువ్వు బంగారులా చూసుకో. అన్ని విషయాల్లో నన్ను వదిలేయమన్న పరిస్థితి వస్తే, దేవుణ్ణి వదిలేయమన్న పరిస్థితి వస్తే వాళ్ళని వదిలేయటానికి సిద్ధంగా ఉండు. అక్కడ తెగించాల్సిందే నువ్వు అనే మాట దేవుడు చెప్పాడు ఇక్కడ. కన్న బిడ్డలు అడ్డు తగులుతారు తల్లిదండ్రులకి, భక్తి చేయకుండా పక్కన పెట్టేసేయాల. అర్థమైందా? కట్టుకున్న భార్య లేదా భర్త అడ్డు తగులుతారు, తల్లిదండ్రులు అడ్డు తగులుతారు. పని చూసుకో. దేవుడు ముఖ్యం. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, ఎవడైనా నిత్య జీవం ఇవ్వగలడా? ఇచ్చే అవకాశం ఉంటే పో. వాళ్ళు చెప్పినట్టు ఉన్నారా? ఎవరు ఛాన్సే లేదు, వాళ్ళకే గతి లేదు, నీకు నాకేమిస్తారు? కాబట్టి దేవుని రాజ్యము నిమిత్తం, ఇది మొదటి సంగతి. 2 అన్నాను, వాళ్ళని విడిచిపెట్టే పరిస్థితులు 2 కారణాలను బట్టి వస్తే, 2 సందర్భాల్లో వస్తాయి. ఒకటి, మన రక్షణకు అవరోధం కల్పించేటట్టు వాళ్ళు వస్తే పక్కన పెట్టాలి. మనం యేసు ప్రభుని సేవించడానికి వాళ్ళు అడ్డు తగిలితే పక్కన పెట్టాలి. దేవుని రాజ్యములో మనం ప్రవేశించకుండా వాళ్ళు అడ్డు తగిలితే వాళ్ళని పక్కన పెట్టాలి. ఎందుకంటే మనకు దేవుడు ముఖ్యం, దేవుని రాజ్యంలో చేరిక ముఖ్యం. లేకపోతే నరకంలో భయపడతాం. ఎవడు కాపాడతాడు? అక్కడికి వచ్చి ఎవరు కాపాడతారు? నెంబర్ 2, రెండవ సందర్భం ఏంటంటే, దేవుని రాజ్యంలో మనం చేరడానికి అడ్డొస్తే పక్కన పెట్టాలి. రెండవది, దేవుని రాజ్య నిర్మాణములో అనేక మందిని ఆ రాజ్యంలో చేర్చే పనికి మనం పోయేటప్పుడు ఈ బంధాలు అడ్డొచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? అవసరమైతే త్యాగము చేయాలి. జిమ్ ఎలియాట్ గురించి మొన్న చెప్పాను నేను, బుధవారం చెప్పినట్టున్నా, అవునా? ఔకాజాతి మనుషుల మధ్యలో, ఈక్వెడార్ అరణ్యములో ఔకాజాతి మనుషుల మధ్యలో సేవకు వెళ్ళిన జిమ్ ఎలియాట్, అతని ఫ్రెండ్స్ 4, మొత్తం 5 కుటుంబాలు కలిగిన వాళ్ళే, భార్యా బిడ్డల్ని కలిగిన వాళ్ళే. కానీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వారు ఇంటిని, పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తాన్ని త్యాగం చేసి దేవుని చిత్తం నెరవేర్చడానికి వెళ్ళి అసువులు బాశారు. చూడండి, నశించిపోతున్న జీవితాలని కాపాడే పనిలో, వాళ్ళని దేవుని రాజ్యానికి చేర్చే పనిలో త్యాగం చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. నువ్వు సేవ చేస్తానంటే నేను నీతో ఉండనొచ్చు భార్య, పర్వాలేదమ్మా, నాకు దేవుడు ముఖ్యం.
నువ్వు సేవ చేస్తానంటే మేము ఊరుకోం అనొచ్చు పిల్లలు, పక్కన పెట్టేసి. నువ్వు సేవకేవో అంటే మేము ఊరుకోం అన్నదమ్ములు అనొచ్చు, పక్కన పెట్టేసి. నీ సేవ చేయడానికి ఆస్తిని అమ్మాల్సి వచ్చింది, ఉన్నదాన్ని అమ్మేయాల్సి వచ్చింది, నిర్దాక్షిణ్యంగా అమ్మేసేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. నిర్దాక్షిణ్యంగా అమ్మేయచ్చు. కలిగిందండి. ఎందు నిమిత్తం? దేవుని రాజ్య నిర్మాణంలో నీవు పనివాడవు అగునట్లు, పాత్రధారివగునట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకటేమో త్యాగం, వాళ్ళు మనకు అవరోధాలుగా కాకపోయినా త్యాగం కోసం వెళ్ళి దేవుని సేవించడం కోసం. హతసాక్షి మరణం పొందాం, అప్పుడు వీళ్ళందరినీ మనం కోల్పోయినట్టేగా, అయినా పర్వాలేదు. లేదు వేరే ఊరు వెళ్ళాలి, అక్కడ కొంతకాలం ఉండి దేవుని పరిచర్య చేయాలి, తప్పదు. కుటుంబాన్ని కొంచెం ఏదో వాళ్ళకి బ్రతికేదాన్ని కొంచెం మార్గం చూపించి వెళ్ళి దేవుని పని చేయడానికి త్యాగం చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఒకటి దేవుని రాజ్యములో మనం చేరడానికి అడ్డొస్తే పక్కన పెట్టాలి. రెండవది, దేవుని రాజ్య నిర్మాణంలో మనం కూడా పాలిభాగస్తుల మగునట్లు తప్పనిసరి పరిస్థితి అయితే త్యాగము చేయాల్సి ఉంటుంది. నీకు అడ్డొచ్చినందుకు నువ్వు వదిలేయి, లేకపోతే త్యాగాన్ని బట్టి దేవుని కోసం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం త్యాగాన్ని బట్టి వదిలేయాల్సి వస్తే, త్యాగం చేయాల్సి వస్తే, ఆ రెండిటికి కూడా నేను ప్రతిఫలం ఇస్తాను అని యేసయ్య మాట్లాడాడు ఇక్కడ. ప్రభువా, ఇదిగో సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాం మేమని పేతురు అన్నప్పుడు, దేవుని రాజ్యము నిమిత్తము ఇలాగు చేసిన వాడు 2 విధములైన జీతం పొందుతాడని యేసయ్య చెప్పాడు. నేను చెప్తున్నా, ఏ కారణాన్ని బట్టి? 2 విధములైన కారణాలను బట్టి మనం వాళ్ళని కోల్పోతే, వాళ్ళని వదిలేయాల్సి వస్తే దానికి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. అది 2 విధములైన ప్రతిఫలం అన్నాను. మొట్టమొదటిది, ఇహమందు చాలా రెట్లు అన్నాడు. ఇహమందు అంటే ఎక్కడ? ఈ లోకంలో. ఇహమందు చాలా రెట్లును మరియు నిత్య జీవమును. చదువమ్మా, ఆ ఒక్క మాట చదువు. ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని నిమిత్తము మనం తెగించి త్యాగము చేస్తే, దేవుని నిమిత్తము మనం నష్టపోతే, దేవుని నిమిత్తం మనం కోల్పోతే, దేవుని నిమిత్తం మనం దాతృత్వంతో మన కలిగింది దేవుని కొరకు వెచ్చిస్తే, పరలోకములో మీకు ధనము కలుగును, ఈ లోకంలో ఏమి కలగదు అని చెప్పాడా? ఫస్ట్ పాయింటే చెప్పాడు. ఇహమందు చాలా రెట్లును మరియు నిత్య జీవము పొందకపోవడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ ఒక్క మాటని మీకు హైలైట్ చేసి చూపించాలనే ప్రేరేపించబడ్డా. దేవుని నిమిత్తము మనం చేసే కష్టం, మనం పడే ప్రయాస, మనం చేసే త్యాగం, మనం చేసే తెగింపు మనకు నిత్య జీవాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, దానికి ఫలితం భూమి మీద కూడా మనం ఇక్కడ ఉండగానే ప్రభువు చిత్తమైతే మనం అనుభవించే అవకాశం ఉంది. ఇక్కడ మనం కొంత మేలు పొందే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ మేలు నిత్య జీవంలో పొందే అవకాశం ఉంది. ఇక్కడ చేసేదానికి ఓన్లీ అక్కడే దొరికింది, ఇక్కడ ఏం దొరకదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ వచనంలో ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉందని చెప్పాడు. ఇహమందు చాలా రెట్లు అన్నాడు. ఇహమందు చాలా రెట్లు అన్నాడు. భక్త సింగ్ గారు దేవుని సేవలోకి వచ్చినప్పుడు, దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు కుటుంబం రక్షణలోకి రాలా. సొంత వారు, తోడబుట్టిన వారు అందరూ వ్యతిరేకించారు. ఆయన లక్ష్య పెట్టకుండా ఆయన దేవుని పరిచర్యకు వచ్చి దేవుని సేవ చేశాడు. తర్వాత ఇంటి వారు కొందరు, తండ్రి రక్షణలోకి వచ్చాడు, తోడబుట్టిన వారు కొందరు ప్రభావితం అయ్యారు. పూర్తిగా కుటుంబం అంతా కంప్లీట్గా చేంజ్ అవ్వలా. కానీ
వారు యేసును అంగీకరించనందున ఆయన అక్కడి నుంచి పక్కకు వచ్చి దేవుని పరిచర్య చేయాల్సి వచ్చింది. మీకు తెలుసా, ఆయన కన్ను మూసే నాటికి లక్షలాది మంది ఆయనకు అంటే పెద్దవాళ్ళు ఆయనకి తల్లిదండ్రులు ఇద్దరే వాస్తవంగా. కానీ ఇప్పుడు నేను ఉన్నానండి, నాకెంతోమంది తల్లిదండ్రులు. ఎట్లా? పెద్ద వయసు వాళ్ళందరూ, బిడ్డా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, కుమారుడా నువ్వు దీవెనకరంగా ఉండాలయ్యా అంటుంటే మా అమ్మా నాన్న అన్నట్టుగానే ఫీల్ అవుతాను నేను. అవునా? నేను ఇలాగైతే మరి నాకంటే ఎక్కువ సేవ చేసిన భక్తుడు ఆయన ఎంతమంది తల్లిదండ్రుల దీవెనలు పొందాడో, ఎంతమంది తోబుట్టువులో, అది కూడా ఎంత ప్రేమ! సొంత వాళ్ళ ప్రేమ సరిపోతుందా? బంధువుల ప్రేమ సరిపోతుందా ఆత్మీయుల ప్రేమకి? లోక మర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. స్తోత్రం స్తోత్రం. ఈ ఆత్మీయులు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏర్పడిన అనుబంధం ఎంత బలీయమైంది అనుకున్నాం. భౌతిక అనుబంధాల్లో దొరకదు అంత ప్రేమ. నిజంగా ఆత్మ సంబంధులైన ఆత్మీయులు మనకు దొరికితే వారి దగ్గర మనకి దేవుని ప్రేమ దొరుకుతుంది. కొంతమంది ఆత్మీయులాగానే కనపడతారులే కానీ వాళ్ళ దగ్గర దొరకదులే. ఎందుకంటే సరిగా పరిపక్వత చెందినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వెతికితే దొరకదు. నిజంగా ఆత్మీయ జీవితంలో పరిపక్వత పొందిన వాళ్ళ దగ్గర సరైన ఆత్మానుబంధం దొరుకుతుంది. ఇద్దరు కుటుంబం, తల్లిదండ్రి కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని అయ్యో నేను లాస్ అయ్యానని ఫీల్ అయ్యాడో ఏమో, లక్షలాది మందిని ఇచ్చాడు భక్త సింగ్ మహనీయునికి. మీకైనా నాకైనా ఇహమందే కొంత ఫలితం మనకు కనపడిద్ది. అర్థమైందా? దేవుని కొరకు మనకు కలిగింది, త్యాగం చేశాం. అయ్యా చచ్చిపోయాడు కొత్తగా అక్కడ ఇత్తాలే అన్నాడు. ఆయన చిత్తమైతే నీ త్యాగాన్ని గుర్తించిన ప్రభు ఇక్కడనే నిన్ను ఆశీర్వదించే అవకాశం ఉంది. ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాద కారణంగా చేస్తాడు. అక్కడ కూడా నీకు నిత్య జీవం అనుగ్రహిస్తాడు. అక్కడొక్కటే జీతం అని అనుకోవద్దు. ఆ పాయింట్ మీకు అర్థం కావడానికి మ్యాటర్ అయితే, అక్కడొక్కటే జీతం అనుకోవద్దు. ఇహమందు చాలా రెట్లు నీకు నీ త్యాగానికి తగిన ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. ఇది నిశ్చయం. అయిపోయింది మెసేజ్. దేవునికి మహిమ. అర్థమైందా? ఇహమందు కూడా నీకు చాలా రెట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే వస్తుంది కదా అని చేయొద్దు, వ్యాపారం అయింది. వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇయ్యకపోయినా, అసలు ఆయన చేసిన దానికి నేను చేసేది ఒక లెక్క. ఇది నా బాధ్యత, న్యాయం, నా కర్తవ్యం. ఆయన పట్ల నాకున్న ప్రేమను బట్టి ఏదైనా నా యేసు కొరకు నేను చేయటానికి సిద్ధం. ఏదైనా నా ప్రాణప్రియుని కొరకు, నా ప్రభు కొరకు నేను కోల్పోవడానికి, నష్టపోవడానికి సిద్ధం. అవసరమైతే నా ప్రాణం కూడా కోల్పోవడానికి సిద్ధం. ఆయనకు నచ్చనివి వదిలేయటానికి సిద్ధం. ఆయనను నేను సేవించకుండా అడ్డుపడే వాళ్ళని నష్టపోవడానికి సిద్ధం. నాకున్న ఆస్తి పాస్తులను కూడా కోల్పోవడానికి సిద్ధం. నాకు ఆయన కావాలి, ఆయన సంతోషం కావాలి,
ఆయన చిత్తం నేను నెరవేర్చాలి, నాకంతే చాలు. ఈ న్యాయమైన కోరిక కలిగి మనం ఆయన కొరకు త్యాగం చేసినప్పుడు ఈ లోకంలో కూడా కొంత దీవెన మనం పొందుకుంటాం. 2 విధములైన ప్రతిఫలాలని చెప్పాను. చాలా రెట్లు ఇక్కడ అన్నాడు. నిత్య జీవం అంటే ఇక నిత్యత్వం పర్యంతం పొందే ఫలం మళ్ళీ అక్కడ ఒకటి ఉంది. చాలా రెట్లు ఇక్కడ పొందినా ఇది తాత్కాలికమే కనుక అది మెయిన్, అది పర్మనెంట్. ఇక్కడ మనం చేసిన త్యాగానికి అక్కడ ఇచ్చేటువంటి ప్రతిఫలం పర్మనెంట్. ఇక్కడ కూడా కొంత అనుభవంలోకి వస్తుంది. ఎందుకంటే చాలా మనం బైబిల్లో చూడొచ్చు. ఉదాహరణకి యోసేపును బానిసగా తీసుకెళ్ళాడు పోతీఫెరో. బానిసగా తీసుకెళ్ళి అతని మంచితనం, భక్తి, సత్ప్రవర్తన, నడవడి చూసి పాపం మంచి కుర్రాళ్ళలాగా ఉన్నాడని కొద్దిగా అతనికి ఆ శ్రమలో పర్సంటేజ్ ఇచ్చాడు. అంటే కొంచెం ఎక్కువ శ్రమ పెట్టకుండా కొద్దిగా అతన్ని కొంచెం బాగా చూసుకున్నాడు యోసేపుని. పాపం ఏదో భక్తిపరులాగా ఉన్నాడు, మంచి వ్యక్తిలాగా ఉన్నాడని. ఎప్పుడైతే పోతీఫెరో యోసేపును కరుణించి మంచిగా చూసుకోవటం మొదలుపెట్టాడో ఆ అన్యుడు యోసేపుని అతను ప్రేమించి మంచిగా చూసుకున్న కారణం చేత యోసేపును బట్టి దేవుడు పోతీఫెరో ఇంటిని ఆశీర్వదించును అని ఉంది. అన్యుడైనా సరే దేవుని బిడ్డకు సహాయపడ్డందుకు అన్యుడిని కూడా దేవుడు దీవించాడు. అబ్రహాంతో ఏమని వాగ్దానం చేశాడు? నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదించు, వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, వాళ్ళని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వాళ్ళని శపిస్తా అన్నాడు. ఇక్కడేనా అక్కడ? ఇక్కడ నూతన నిబంధనలో కూడా దేవుని బిడ్డల్ని ప్రేమించి ఉపచారం చేసిన పరిశుద్ధుల యొక్క పరిచర్య మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు గాడని రాశాడు హెబ్రీ పత్రికలో. తీస్తారా వచనం? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము చదువు 10వ వచనం. 6:10. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అదుగో, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని కొరకు నువ్వు త్యాగం చేస్తే తప్పకుండా నీకు దానికి ఇన్నింతలని నేను చెప్పను కానీ నిశ్చయముగా కొలిచి దయచేస్తాడు, నీకు ఇస్తాడు. ఆయన ఎవ్వరికి అప్పు ఉండడండి. ఆయన ఎవరికి రుణస్థుడు కాదు, మనమే ఆయనకి రుణస్థులం. ఎంత చేసినా మనం ఆయనకి ఎప్పటికీ రుణస్థులమే. ఆయన ఎవరికి అప్పు ఉండడు. బీదవాళ్లకు నువ్వు కలిగిన దానిలో సహాయపడ్డావు. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? బీదలను ఆదరించువాడు, బీదలకు కనికరం చూపేవాడు, బీదలకు ఇచ్చువాడు, బీదలకు సహాయపడేవాడు యెహోవాకు అప్పిచ్చుచున్నాడు అన్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దీనులైన వారిని కరుణిస్తే, బీదలైన వారికి నీ చెయ్యి చాపితే నువ్వు నాకు అప్పిస్తున్నావు అబ్బాయి, తల్లి నువ్వు నాకు అప్పిస్తున్నావు అమ్మా, నేను నీకు రుణస్తుణ్ణి, అప్పు నేను తీరుస్తా అంటున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు. ఈ లోకంలోనే నీకు ఇస్తా. సారెపతులో ఉన్న విధవరాలు, అమ్మా చిన్న పాత్రతో కాసిన నీళ్లు తీసురా తల్లి అన్నాడు దేవుని దాసుడు ఏలియా. వెళ్ళింది తేటానికి. అలా దూరం వెళ్ళగానే అమ్మా అదే చేత్తో చిన్న అప్పం ఒకటి తీసురా, మా ఆకలి అవుతుంది అన్నాడు. అయ్యా, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప ఏమీ లేదు, మా ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి, నేను నా బిడ్డ చావక మునుపు వాటిని వండుకొని తిని బతుకుదామని ఈ పొలాలు ఎరుకోవటానికి వచ్చానయ్యా. అయితే కానీ అమ్మ అందులో నేను ఇంత చిన్న అప్పం చేసుకొని తీసుకొని రా తల్లి అంటే మెత్తబడింది. దేంట్రా మాకే లేకపోతే విధవరాల్ని నాకు నా బిడ్డకి లేకపోతే అందులో అడుగుతాడు అని. అయ్యా లేదా అవకాశం లేదా, నీళ్ళైతే తెస్తా కానీ అప్పాలకి ఇప్పాలంటే మా వల్ల కాదు అనలా. ఆలోచనలో పడి తేవటానికి సిద్ధపడింది. అప్పుడు అన్నాడు, పో, కరువు కాలం తీరునంత వరకు తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, యెహోవా సెలవిచ్చాడు, పో నిన్ను ఆశీర్వదించాడు అన్నాడు. దేవుని కొరకు మనం చేసిన త్యాగం, దేవుని కొరకు మనం పడ్డ ప్రయాస, దేవుని కొరకు మనం వెచ్చించినటువంటిది
ఈ లోకంలో కూడా అక్కరకు వస్తుంది, ఆ లోకంలో కూడా మనకు ఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎవరు నిమిత్తం చేశాం మనం? ఎవరు చూడాలని చేశాం? ఎవరు సంతోషించాలని చేశాం? చేపలు, దోనె, వల మొత్తం వదిలేసి ఫాలో అయ్యారు పేతురు, యోహాను, వీళ్ళందరూ. నిత్య జీవంలో పొందారా? ఇక్కడేం పొందలేదా? పేతురు నడుచుకుంటూ వస్తుంటే ఆయన నీడబడితే రోగులు బాగుపడతారని ఆ నీడబడటం కోసం పేతురు వచ్చే దారుల నిండా రోగుల్ని తెచ్చి పండుకోబెట్టారు. ఆయన పొద్దు ఏ పక్క ఉంది, ఆయన వెళ్తుంటే నీడ ఆయన మీద పడ్డ సూర్యుని కాంతి కిరణాలు ఆయన తాకినప్పుడు ఆ నీడ ఎటు పడిద్ది? ఈ పక్క పడిద్దా, ఈ పక్క పడిద్దా? పొద్దున వస్తున్నాడా, సాయంత్రం వస్తున్నాడా? ముందుగానే ఆ సమయం తెలుసుకొని ఆయన వస్తూ ఉంటే వరసగా పేషెంట్ని పబ్బు పెట్టారు. పేషెంట్స్ని ఆయన చేసేది ఏం లేదు, నిలబడి ప్రార్థన చేసేది కూడా ఏం లేదు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ నీడ తగిలినోడల్లా లేచి కూర్చుంటున్నాడు. మామూలు విషయం అది. ఆ నీడబడ్డవాడల్లా బ్రతికిపోతున్నాడు, బాగుపడుతున్నాడు, స్వస్థత పొందుతున్నాడు. అయ్యా నువ్వు తాకొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, జస్ట్ నీ నీడబడనే చాలా అనుకున్నారు జనం. శృంగారం అను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. పేతురు, యోహాన్లు ప్రార్థనా సమయంలో ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నారు. బాబు ధర్మం చేయండి బాబు, బాబు కాళ్ళు లేనివాడు బాబు అని ఆడు మొత్తుకుంటున్నాడు. అందరూ ఏదో వాళ్ళకున్న దానిలో అట్లా వేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళలా, ఆగారు. ఆగితే వీళ్ళ అంగీలు, వీళ్ళ భక్తి, వీళ్ళ వ్యవహారం చూసి భక్తుల్లాగా ఉన్నారు, గట్టి భక్తుల్లాగా ఉన్నారు, బాగానే వేస్తారు అనుకున్న వారి జేబుకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు యోహాన్లు అన్నారు, మా తట్టు తేరి చూడమన్నారు. జేబుకెళ్ళి కాదురా, వెండి బంగారములు మా యొద్ద లేవు. నువ్వు జేబుకెళ్ళి చూస్తే ఏమొస్తుంది? ఏమున్నాయి అందులో? ఏమీ లేవు. మేము నేను కలిగి ఉన్న నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లే అని అలా పట్టుకోలేదు. వాని చీలమండలు బలము నొంది దిగ్గున లేచి నడుచుచు, గంతులు వేచుచు, అరచుచు దేవుని మహిమపరిచెను. చెప్తున్నాను, ఒకవేళ డబ్బు మూటలు వేసేవాడు పెద్ద మూట డబ్బులు వేస్తే అంతకుముందు లేటుగా వచ్చేవాడు రేపు పెందలాడు వచ్చి అడుక్కోవటం మొదలు పెడతాడు. బాగా గిట్టుబాటు అయిందని తప్పించి అక్కడి నుంచి లేచి పక్క వెళ్ళిపోతాడా? ఎంత సైజు ధనం మూట దొరికితే అంత ఇంట్రెస్ట్గా ఇంకా ఎక్కువ అడుక్కోవటం మొదలు పెడతాడు. గిరాకీ బాగా తగులుతుంది. ఎప్పటికి అడుక్కోకుండా చేశాడు. ఈ ధన్యత ఎవరిచ్చారు? ఒకవేళ వల, దోణెలు అవి అందులోనే ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళ భుజాన్ని వేసుకొని గోచి పెట్టుకొని చేపలు పట్టుకొని అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకవేళ చిల్లర కాస్త కూస్త ఏదైనా జేబులో చిల్లర ఉంటే ఆ ప్రార్థనా మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వానికి ఏదైనా చిల్లర ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి యేసుని వెంబడించినందున, దేవుని కొరకు వాటిని త్యాగం చేసినందున ఎంత శక్తివంతుడయ్యాడు అంటే యేసే ఆయనలో నివసిస్తాం మొదలు పెట్టాడు. ఏం లేదు, ఇక ఆయన నీడ మనుషుల్ని బాగు చేసేది అయిపోయింది. అతని వాక్కు, అతని చేతి స్పర్శ మనుషులకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వగలిగింది. ఇహమందు ఇచ్చాడా లేదా ధన్యత? పరమందు కూడా యేసయ్య పక్కన కూర్చునే అవకాశం పేతురుకుంది. అపోస్తలుల 12 పేర్లు నూతన యెరూషలేము పునాదుల మీద ఈ 12 పేర్లలో ఒకటి పేతురుది. కాబట్టి దేవుని నిమిత్తం మనం చేసే త్యాగం, మనం పడే ప్రయాస, మనం కార్చే కన్నీరు, మనం చేసే త్యాగం, మనం కోల్పోయిన వారు, వీటన్నిటికీ ప్రతిగా ఇహమందు కూడా మనకు ప్రతిఫలం ఉంది. దీంతో పాటు నిత్య జీవం కూడా మనకు ఉంది. అందులో కూడా బహుమానం ఉంది. గనుక బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, కొంతమంది తెలివి తక్కువ రకాలు. దేవుని కోసం చేస్తే నాకేం వచ్చింది, దేవుని కోసం చేస్తే నాకేం వచ్చింది. ఒక ఖరీదైన వస్తువు, వాహనం, ఖరీదైనవి కొనడానికి ఏమాత్రం వెనుక తీయకుండా నిర్దాక్షిణ్యంగా దాని కొరకు వెచ్చించగలిగే మనుషులు దేవుని పరిచర్య కొరకు కించిత్తు సహాయం చేయాలంటే
ఎంత ఆలోచిస్తారో. దశం భాగం ఇస్తున్నాగా, అదే ఎక్కువ. ఇంకా వేరే అంటే ఎట్లా కుదిరిద్ది మనకి? ఏమండి, మన ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మంచి మాట అది. కొంతమంది దేవుని బిడ్డలే పెంపుడు కుక్కకి ఒక నెలకు వచ్చి కనీసం 7 నుంచి 10,000 ఖర్చు పెడతారు. కుక్కను తేవటానికి ఒక 20,000 అయితే దాన్ని పెంచి దాన్ని పోషించడానికి నెలకి 7 నుంచి 10,000 పెడతారు. కాస్ట్లీ కుక్క కదా, మేత కూడా కాస్ట్లీగా ఉంటుంది, దానికి పోషణ, దానికి ఒక పని మనిషి. నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తే డైలీ ఒక వెహికల్ వేసుకొని వస్తారు, ఇద్దరు వెహికల్ వేసుకొని వస్తారు. దేనికో తెలుసా? కుక్క కోసం. ముందొకడు వెనకొకడు ఆ చెరువు కట్టంతా తిప్పుతారు. దాన్ని తిప్పి కాసేపు అట్టట్టుంచి మళ్ళీ ఆ బండిలో తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అందులో నుంచి ఒక 8,000 రూపాయలు దాన్ని ఖర్చు పెడితే అందులోంచి 4,000 రూపాయలు ఇద్దరు దైవజనులు సువార్త అందని ప్రదేశంలోకి వెళ్ళి మిషనరీలుగా వెళ్ళి వాళ్ళు పోషింపబడే అవకాశం ఉంది అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. మొన్న నిద్రించాడు ఆయన. ఆల్రెడీ దేవుని కృపను బట్టి తండ్రి సన్నిధి పరిచర్యలో దైవజనులను అలా పంపి ఆ విధంగా చేయటం జరుగుతుంది ఆల్రెడీ. ఎంతోమంది దైవ సేవలోకి లైన్లోకి వచ్చినటువంటి వాళ్ళని అలా ముందుకు నడిపించి మనకు కలిగిన దానిలో నుండి మీరిచ్చిందే. మా తాత సొమ్మేం లేదు, మా అయ్య సొమ్మేం లేదు, ఉన్నట్టు చెబుతున్నా. నేను దాన ధర్మాలు చేయటానికి, ఇది నాది అని చెప్పుకోవడానికి మా తాత సొమ్ము మా అయ్య సొమ్ము ఏది లేదు. మిమ్మల్ని ప్రేరేపించి యేసయ్య నా చేతికి ఇప్పిస్తే ఆ చేతికి ఇచ్చింది వేరే వ్యర్థమైన వాటికి వెచ్చించకుండా దైవ సేవ చేయడానికి అనేక ప్రాంతాలకు సేవకులు పంపించి నాకు కలిగిన దానిలో మిషనరీలుగా కుటుంబాలతో సహా వెళ్ళారు, త్యాగాలతో వెళ్ళారు. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైనటువంటి మందిరం లేదో, దైవజనులు ఈరోజు కూడా ఇబ్బందులు పడతానే ఉన్నారు, శ్రమానుభవంలో ఉన్నారు. నాకు కలిగిన దానిలో నేను వారికి తోడ్పాటు అందిస్తూ ఉన్నాను. దేవుడు ఏది తక్కువ చేయడు, కానీ కొన్ని దినాలు కొన్ని శ్రమానుభవంలోకి నడిపిస్తాడు, తర్వాత తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కొంతమంది అలా దేవుని కొరకు, అనయా ఇది సేవకుల కొరకు వాడు, ఇది పరిశుద్ధుల అక్కర కొరకు వాడు. ఇద్దరు బిడ్డలు నేను చూశాను. అజయ్ అనే తమ్ముడు దక్షిణ కొరియాలో జాబ్ చేస్తున్నాడు, ప్రొఫెసర్ ఆయన. తర్వాత సృజన అనేటువంటి చెల్లి అమెరికాలో జాబ్ చేసుకుంటుంది. ఈ ఇద్దరు ఈ మిషనరీలుగా మనం తండ్రి సన్నిధి నుండి పంపినటువంటి సేవక గణానికి వాళ్ళ నెల జీతంలో నుంచి కొంత ధనాన్ని కేటాయించి నాకు పంపారు. ఈరోజు కూడా దేవుని కృపను బట్టి అది నా చేతికి పంపితే నేను దైవ జనాంగానికి తోడ్పాటు అందిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు దేవుని కృపతో. వాళ్ళు మళ్ళీ సంపన్నులు కాదు, బీదలే. కానీ పరిచర్య చూసి ఈ పరిచర్యలో దైవ జనాంగాన్ని ఆదుకోవాలి. అన్యుల మధ్యలోకి వెళ్తున్నారు, తినక కష్టపడుతున్నారు, భార్య బిడ్డలను సహా తీసుకొని వెళ్ళిపోయారు, సొంత ప్రాంతాలను వదిలేశారు, నానా బాధలు పడుతున్నారు ఆత్మల రక్షణ కోసం అని త్యాగంతో వాళ్ళు ఇద్దరు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేస్తే అప్పుడోసారి ఎవరన్నా చేశారు. కానీ పర్టికులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళకు శాలరీ పడితే ఆ శాలరీలోంచి కొంత దశమ భాగం కాదు, మళ్ళీ వాళ్ళ ఖర్చులకి వాళ్ళ అవసరాలకు కొంత కేటాయించి మిగిలింది దేవుని పని కొరకు. అలా చేస్తే దేవుని కృపను బట్టి ఈరోజు దాదాపు 60 నుండి 70 ప్రాంతాల్లో పరిచర్య నిలబడింది, జరుగుతుంది, ముందుకెళ్తూ ఉంది. మొత్తం అన్యజనుల ప్రాంతాలే. ఎక్కడ ఒక్కటి కూడా క్రైస్తవ సమాజంలో లేదు. ఒక్కటి కూడా క్రైస్తవ సమాజంలో లేదు మొత్తం. అందుకే నేను అది ఏం జరుగుతుంది, మన పరిచర్య ద్వారా మీరు చేసిన త్యాగం, మీరు వెచ్చించిన ధనం, మీరు చూపిన ఆసక్తి నిష్ఫలంగా షాలేమురాజు అనేవాడిని నమ్మి మీ కలిగిన దానిలోంచి మీరు నా చేతికి ఇచ్చింది, అది ఎలా క్రియాత్మకమైంది, ఎలా యూజ్ అయింది, దాని ఫలితం ఏంటనేది చూపించడానికి పూనుకున్న రోజు ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ దైవజనుడిని చూపిస్తున్నా, అక్కడ పరిచర్య చూపిస్తున్నా, అవకాశం దొరికితే అక్కడ సంఘాన్ని చూపిస్తున్నా, మొత్తం చూపిస్తా దేవుని చిత్తం అయితే.
గొప్ప కోసం కాదు నా బిడ్డలారా, గొప్ప కోసం కాదు. మీరు త్యాగం చేసిన దానికి ప్రతిఫలం ఎలా ఉందో చూడండి. ఎంతోమంది అన్యజనులు రక్షింపబడతా ఉన్నారు. త్యాగం, నా బిడ్డలో భక్తి నేర్చుకున్నారు. మనం తిన్నాం, మనం బాగున్నాం అనుకోరు. అంటే నేను నా గురించి నేను గొప్పగా చెప్పట్లా, బిడ్డల త్యాగం చెప్తున్నాను. సన్నిధికి వచ్చి ఆదివారం రోజు వాళ్ళు ఇచ్చేటువంటి అర్పణ ఏదైతే ఉందో అదంతా భద్రం చేసి, వాళ్ళ మనసు చూడండి. ఆ ఉన్న సంఘంలో బీదలైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతులకి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అన్న మరి మీకు అన్న అంటే మాకు ఏసై ఇస్తాడులేమ్మా, మీరు తినండి. వాళ్ళకి ఇచ్చిన అర్పణ రైస్ కొంచెం తెస్తారు కదా ఎవరన్నా, దేవుడు ఆశీర్వాదంలో నుండి రైస్ తీసుకొస్తారు అనుకో, భద్రం చేసి వాళ్ళకే ఇచ్చి పంపిస్తారు. ఎవరికి? అందులో సంఘంలో బీదలైన వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. మనీ ఉంటే మనీ కొంతమందికి హెల్ప్ చేసి పంపిస్తారు. వాళ్ళ గురించి ఆలోచించుకోరు. లేదు అని నన్ను అడగరు, అన్నయ్య నాకు లేదు అన్నయ్య అని అడగరు. మోకాళ్ళు ఉంటే ప్రార్థన చేస్తారు. నీ బిడ్డలు ఆకలితో ఉంటే నేను ఎట్లా చూసేది ప్రభా, అందుకే ఈ ఉన్నదానిలో వాళ్ళకే ఇచ్చేసాను ప్రభా, నీకు స్తోత్రం అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. ఏదో నాకున్న దానిలో నేను వాళ్ళకి సహాయపడితే అందులోంచి చిన్నగా రన్ చేసుకుంటా ఉన్నారు. కొంతమందికి అయితే ఆల్రెడీ స్వయం పోషక సంఘాలు బలపడినందున వాళ్ళకి ఆపాను. కొంతమందికి అయితే ఇంకా కొద్దిగా తోడ్పాటు అందిస్తూ ఉన్నాను. ఇంకా కొంతమంది రెడీ అయి ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 40 మంది మళ్ళీ మిషనరీ సేవ కోసం లైన్లో ఉన్నారు. అన్యజనుల మధ్యలోకి వెళ్ళి సంఘాలు స్థాపించడానికి మళ్ళీ 40 మంది రెడీ అయి ఉన్నారు. ఇంకా పెంచే ఉంటారు, కనీసం 40 మంది అని చెప్పాను నేను మళ్ళీ లైన్లోకి. మరి సంఘం కట్టంగానే సరిగా సంఘంలో నుంచి సేవకులు లేవాలా, తిమోతీలు, తీతులు, ఎఫప్రాలు, ఎఫప్రోదితులు లేవాలి. లేచి రెడీ అయి ఉన్నారు. ఇది అయిపోగానే ఈ కర్ఫ్యూ, ఈ ఆఫ్ లాక్డౌన్ అయిపోగానే వెళ్ళిపోతారు లైన్లోకి, వెళ్తున్నారు. అన్యజనుల మధ్యలోకి వెళ్ళి కష్టాలు పడి, రకరకాల ప్రయాసాలు పడి ఆత్మను రక్షిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, యథార్థమైన సేవ జరుగుతున్న ప్రదేశాలను లక్ష్యంలో పెట్టుకొని, మనము చేసే త్యాగము నిరుపయోగం కాదు, ఖచ్చితంగా ఇహమందు చాలా రెట్లు తిరిగి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలనుకున్నప్పుడు మొట్టమొదట వారి త్యాగాన్ని పరీక్షిస్తాడండి. వారి సమర్పణను పరీక్షిస్తాడు ఆయన. అబ్రహాముకి ఇచ్చిందే ఒకడిని, అబ్రహాంకి విస్తారమైన సంతానపు ఆశీర్వాదం ఇవ్వాలనుకొని ఆ ఇచ్చిన ఒకడిని అడిగాడు. ఇవ్వటానికి అబ్రహాం సిద్ధపడితే పూర్తిగా అబ్రహాం బలి ఇవ్వక మునిపే మానసికంగా ఫిక్స్ అయిపోయిన దాన్ని దేవుడు గుర్తించి, అబ్రహాం ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమని అబ్రహామును ఆపి, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇప్పుడు వెళ్ళి ఆకాశపు నక్షత్రంలో లెక్కయ్య అన్నాడు. సముద్రపు ఇసుక రేణువులను లెక్క. అమ్మో నా వల్ల కాదు ప్రభు, సముద్రపు ఇసుక రేణువులను ఎవడు లెక్కింపజాలడు, నీవు లెక్కింపలేనంత మంది బిడ్డల్ని నీకు ఇస్తానన్నాడు. పరలోకంలో ఇచ్చాడా, భూలోకంలోనే ఇచ్చాడా? చెప్పండి. పరలోకంలో ఇచ్చాడా, భూలోకంలోనే ఇచ్చాడా? భూలోకంలో ఇచ్చాడు. రేపు మనం పోయి కూడా ఆయన్నే హత్తుకోవాలి. ఫస్ట్ పరదేశంలో ఉన్నాడు, విశ్వాసులందరికీ ఆయన తండ్రి అయ్యాడు. మనము నానా అని అంటాం. రేపు పోయి ఆయన కడుపున పుట్టిన పిల్లలు నానా అని అంటారు. ఎంతమంది పిల్లలు వచ్చినడల్లా నానా అంటే ఇంకా ఆయన ఆశ్చర్యపోయి చూడటమే. ఏసైనా అడుగుతాడు, ఏంది నాయన వచ్చినడల్లా నానా అని నా దగ్గరికి వస్తున్నారు, తండ్రి అయిన అబ్రహాం అనుకుంటూ వస్తున్నారు అని అడగడు. ఎందుకు తెలుసా? చెప్పాడుగా వాగ్దానం, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ ప్రియ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక ఓ ఇక నువ్వు లెక్క పెట్టుకోలేవు పో అన్నాడు. అది యేసయ్య ఆశీర్వాదం. దేవుని నిమిత్తం, దేవుని కొరకు, దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు, ఆయన పిల్లల రక్షణ కొరకు, ఆయన మహిమ కొరకు మనం చేసే త్యాగం, మనం వెచ్చించేది ఏది కూడా ఒట్టిగా పోదు. బుర్రనోళ్ళకి తెలిసిద్ది ఇది.
బుర్ర తక్కువ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేవుడు ఇచ్చేది ఏమోలే, ముందు మంది జాగ్రత్త చేసుకోవాలి, భద్రం చేసుకోవాలని కుక్కలకి కోతులకి పెట్టగలుగుతారు. కానీ ఇది వెచ్చిస్తే ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి వాడబడే అవకాశం ఉంది కదా అని అనుకోరు. వాళ్ళకు కావలసినటువంటి సమస్తము ఆర్జించుకోవడానికి మనసు కలిగి ఉంటారు. కానీ దేవుని కొరకు దాన్ని వెచ్చిస్తే దీనికి నాకు అదనపు ఫలం దేవుడు కృపలో ఇస్తాడు. ఇవ్వకపోయినా పర్వాలా, ఇది న్యాయం, నేను వెచ్చిస్తా, నా దేవుని నేను ప్రేమిస్తున్నా అని కొందరు తెగించలేరు, దాతృత్వంతో ఇవ్వలేరు. వెదజల్లి అభివృద్ధికి వచ్చేవారు కలరు అనే దేవుని వాక్యం ఉంది. ఒక ఆర్థిక విషయమేగా, సమస్త విషయాల్లో దేవుని కొరకు నువ్వు ఏది చేసినా, ఏ త్యాగం చేసినా, ఇహమందును పరమందును 2 స్థలాల్లో నీకు ధన్యత లభిస్తుంది, తిరిగి ప్రతిఫలం లభిస్తుంది. ఇక్కడే కాదు, అక్కడ కూడా బహుమానం ఉంది. ఇక్కడ చేసిన త్యాగానికి యేసయ్య ఇచ్చేది ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఉండదు, పర్మనెంట్ ఉంటుంది. అదే దేవునికి మహిమ. కాబట్టి గుర్తించి 2 ఫలములు మీరు పొందినట్లు, ఇక్కడ ఇహమందు చాలా రెట్లును, పరమందు నిత్య జీవం, దానిలో బహుమానం కూడా పొందినట్లును ఇక్కడ రెడీ అవ్వండి, సిద్ధపడండి. దేవుని విషయంలో దేన్నైనా నష్టపోవటానికి, కోల్పోవటానికి, ఆఖరికి ప్రాణాన్నైనా వదలటానికి. కొంతమంది ప్రాణం ఇస్తా అన్నయ్య, దేవుడి కోసం ప్రాణం ఇస్తా, ప్రాణం వద్దులే కానీ దేవుని పని చేయడానికి కష్టపడే వాటికి తోడ్పాటు అందించాయా అంటాను. డబ్బులు కాదన్నయ్య, డబ్బులు అంటే కొద్దిగా కష్టం లే కానీ ప్రాణం ఇస్తా. ఎందుకంటే నిజంగా ఎవడు అడగడుగా ప్రాణం. పైసలు కూడా నాకు ఇవ్వమని అడిగేది ఏం లేదు, ఎందుకంటే నేను అడిగి చేయలా ఇప్పటిదాకా. నాకు దేవుడు ఇచ్చిన సంఘ బిడ్డలు దాతృత్వంతో విత్తిన దాన్ని వాళ్ళ అక్కర్ల కొరకు, పరిచర్య కొరకు, పరిచర్య విస్తరణ కొరకు వెచ్చిస్తూ ఉన్నా. అందుకే మనకు ఆర్థిక మంత్రి కొంచెం వీకు అనేది. అట్లా కాకుండా మొత్తం నా చేతులన్నీ పట్టుకుంటే ఇది మొత్తం సూపర్గా అయిపోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒకటే ఉండేది, సూపర్గా రెడీ అయ్యేది, కానీ ఒకటే ఉండేది. 60-70 ఉండేవి కాదు. ఈ ఒకదాన్ని భాగాలు పంచితే 60-70. దేవునికి మహిమ. కాబట్టి జాగ్రత్త, ఎందుకులే కొట్టడం, ఎందుకులే మళ్ళీ మీకు ఇబ్బంది, మళ్ళీ అసలుకే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కొరకు చేసినప్పుడు ఈ భూమి మీద ఏమి ఉండదని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన చిత్తమైతే ఇక్కడ కూడా నిన్ను ఆశీర్వదించగలడు, నీ త్యాగానికి ప్రతిఫలం ఇవ్వగలడు. దేవుని కొరకు నువ్వు ఏదన్నా కోల్పోయాను అనుకుంటే దానికి ప్రతిగా 1000 ఇవ్వచ్చు నీకు. కాబట్టి ఎప్పుడు దేవుని విషయంలో నష్టం లేదు. ఆలోచించి ప్రతి విషయంలో దేవుని కొరకు త్యాగపూరితంగా మీరు ఉండండి. దేవుడు మనకు ఆ కృప దయచేయునుగాక. మోకాళ్ళ మీదకి వచ్చేయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు స్ట్రైట్గా మాతో మాట్లాడావు. నా తండ్రి, ఎందుకు విడిచిపెట్టాల్సి వస్తుంది? 2 కారణాలు. రాజ్యములో చేరకుండా అడ్డుపడితే పక్కన పెట్టాలి, లేదా రాజ్య నిర్మాణంలో త్యాగం చేయాల్సిన అవసరం వస్తే, తప్పనిసరి పరిస్థితి అయితే దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 2 త్యాగాలకు ఈ లోకంలో కూడా ప్రతిఫలం ఇస్తానని నువ్వు స్పష్టంగా వ్రాయించావు. ఆ లోకంలో కూడా నీకు ఉంది అవకాశం అని చెప్పావు. ఈ 2 ఫలములు నేను నా బిడ్డలు పొందినట్లు, మా కలిగిన సమస్తము అవసరమైతే నీ కొరకు మా ప్రాణములు సైతము త్యాగపూరితంగా వెచ్చించడానికి సిద్ధపడే ఆ సమర్పణ, అట్టి ప్రతిష్ట మాకు దయచేయండి. భారమీ ప్రభువా, మేము చేయలేకపోయినా చేసేవాళ్లకు సహాయపడగలిగేటువంటి స్థితి మాకు అనుగ్రహించు. మేము వెళ్ళలేకపోయినా వెళ్ళే వాళ్ళని పంపడానికి, వారికి తోడ్పాటు అందించడానికి కృపనివ్వు. ఇప్పటి వరకు ఎంతోమంది ఎంతో త్యాగం చేశారు, ఎంతెంతో త్యాగం చేశారు. వారందరి త్యాగం, కష్టం ఫలితం ఎంతో పని జరిగింది. 1000 ఆత్మలు రక్షింపబడ్డాయి. నా ప్రభు, అందరూ మళ్ళా ఒక్కసారి నీ కొరకు అంత త్యాగపూరితంగా రెడీ కావాల్సి ఉంది ప్రభువా. ఎవరి బాధ్యతలు వారు సరిగా నెరవేర్చినట్లు, ఎవరు కలిగిన దానిలో వారు దాతృత్వంతో నిలిచినట్లు కృప చూపమని, మా బిడ్డలందరినీ బలపరచమని, ఈ 2 ఫలములు నేను మా బిడ్డలు అందరం అనుభవించినట్లు, సార్వత్రిక సంఘం అంతా అనుభవించినట్లు మీరు సిద్ధపరచమని, స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి,
ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్ స్క్రీన్ మీద ఒక బ్రదర్ కనపడతా ఉన్నాడు. ఎప్పుడు ఆపరేషన్? ఓకే, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తా. సోదరా, భయపడకో, ధైర్యంగా ఉండు, నీకోసం ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నీ బిడ్డకు జరుగుతున్నటువంటి ఆ వైద్యం విషయంలో నీ హస్తం చాపునైనా ఆ బిడ్డను ముట్టు. ఆ వైద్యం సఫలం కావాలి, బలహీనత తొలగాలి, పూర్ణ ఆరోగ్యంతో నీ సన్నిధిని నిలిచి సాక్షిగా నిలవాలి. నజరేడగేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ధైర్యంగా ఉన్నాయన. ప్రైజ్ లార్డ్. పనిలో పనిగా చెప్తున్నాను, ఈ రెండవ కూటమైనా మీరు కొంచెం చెప్పింది చేయండి. రెండవ కూటంలో ఎంట్రన్స్లోనే వచ్చిన వాళ్ళని అట్లా మోకరింపజేసి ప్రభు బల్ల వాళ్ళకి అందించి పంపించేసేయండి. ఎందుకంటే సెకండ్ కూటానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు, అయిపోతాం. వాళ్ళని ఆపాలంటే ఇబ్బంది. చురుగ్గా ఉండండి. ఉండి అక్కడే మోకాళ్ళు వేయించటం, ప్రార్థన చేయించటం, బల్ల చేతికి ఇవ్వటం, స్వీకరించి వాళ్ళు వెళ్ళిపోవటం, అక్కడ నుంచి అక్కడే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి సహకరించండి. చెప్పిన మాటలు విన్నారు కదా. ఏం చేయాలి దేవుని కొరకు? మేఘాలలో నా మెరుపుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. ఒకేసారి గుంపుగా వెళ్ళొద్దని ముందే చెప్పా, మర్యాదగా చెప్పా. చిన్నగా పోండి, చిన్నగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోండి. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, తీసుకున్న వాళ్ళు కూర్చుంటారు. ప్రభు బల్ల అందని వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. ప్రభు బల్ల అందలేదు అన్నోళ్ళు, ప్రభు బల్ల అందనోళ్ళు కూర్చోండి ఇక్కడే, అందినోళ్ళు వెళ్ళిపోండి. ప్రభు బల్ల అందనోళ్ళు అసలు ఎంటర్ కానియొద్దు. దాదాపుగా ఈ ఒక్క వారం ఓపిక పట్టమా. ఓకే, మేఘాలలో నా మెరుపుంచినావు, మేఘాలలో నా మెరుపుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి ఆవుగా నిలిపావు. ఆలునయ్య నీ కృప ఆ జీవితానికి. ఒక నిమిషం బాబు, దీని సంగతి మర్చిపోయా. ఈ బాక్స్ అక్కడ పెట్టండి, ఈ రెండు తీసుకెళ్ళి ఆడ పెట్టండి. ఆ బాక్స్ అక్కడ పెడతారు, మీరు ఏదైనా వేయాలని కూడా అడేసి వెళ్ళిపోండి. ఆ బాక్స్